సల్మాన్ ఖాన్ నిజంగా అంత పచ్చి దొంగన ఎలా అంటే ఒక పోర్ట్రేట్ చేశాడు, ఎంత పచ్చి దొంగలాగా పోర్ట్రేట్ చేశాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను తిరుగుతారు అందరూ ఉన్నారు, బాగున్నారా? ఈ వీడియోలో మనం మాట్లాడకపోతున్నాం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పాడ్కాస్టింగ్. సల్మాన్ ఖాన్తో తీసిన డైరెక్టర్ అభినవ్ సింగ్ కౌశల్ ఇప్పుడు అతను చేసిన వ్యాఖ్యలు మామూలుగా సోషల్ మీడియాలో చెప్పాలి. कापी रहा हूँ। मकसद ये था कि सलमान की झूठी छवि खराब करना, और वो मैंने कर दी। अब तुम अपनी 2010లో వచ్చిన సినిమా దబాంగ్ సినిమా. ఆ సినిమా ఆ రోజులలో పెద్ద హిట్, ఎందుకంటే అదొక కామెడీ యాక్షన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. దాంతో పాటు ఆ డైరెక్టర్ కూడా చాలా పేరు వచ్చింది. కానీ ఇప్పుడు 2010లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు 2025లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే అభినవ్ కౌశల్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మామూలుగా. సల్మాన్ ఖాన్ నిజంగా అంత పచ్చి దొంగన ఎలా అంటే ఒక పోర్ట్రేట్ చేశాడు, ఎంత పచ్చి దొంగలాగా పోర్ట్రేట్ చేశాడు. దానికన్నా ముందు సల్మాన్ ఖాన్ కెరియర్ మనం 2010 కన్నా ముందు మాట్లాడుకుందాం. కానీ కెరియర్ చాలా డౌన్ఫాల్ అనమాట. అది ఏలుతుంది కేవలం ఇద్దరే ఏతారు, అమీర్ ఖాన్ అండ్ షారుఖ్ ఖాన్. సల్మాన్ ఖాన్ కెరియర్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి సినిమా పార్ట్నర్ కానీ వీర్ కానీ చెత్త స్టోరీ చెత్త కంటెంట్లో వచ్చిన తర్వాత సల్మాన్ ఖాన్ని ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఇష్టపడడం కూడా వదిలేశారు. కంబ్యాక్ అయితే ఎలా ఇచ్చాడంటే పోకిరి సినిమా ఏదైతే హిట్ అయిందో దాన్ని అక్కడ వాంటెడ్ సినిమాగా తీశాడో. సౌత్ సినిమాలు మన ఏవైతే హిట్ అవుతున్న సినిమాలు ఉన్నాయో ఆ హిట్ అవుతున్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అలా ఫస్ట్ హిట్ వాంటెడ్ తో వచ్చిన తర్వాత సో నెక్స్ట్ ఇమీడియట్లీ వచ్చిన సినిమాయే ఈ దబాంగ్ సినిమా. ఈ దబాంగ్ సినిమాకి ముందు అసలు ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ అసలు హీరోనే కాదు, సల్మాన్ ఖాన్ కోసం పుట్టిన కథనే కాదు. దీని ఇంకా బ్యాక్ స్టోరీ ఏంటంటే ఈ అభినవ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇతనికి అసలు సల్మాన్ ఖాన్ దగ్గరికి వెళ్ళి స్టోరీ जो है ना इसका औकात भी नहीं है उतना जाके स्टोरी बताना बोल के सलमान खान को డైరెక్ట్గా మన అర్బాజ్ ఖాన్ని పట్టుకున్నాడు. అర్బాజ్ ఖాన్ దగ్గరికి వెళ్ళి సార్ నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది, జబర్దస్త్ స్టోరీ ఉంది. సో ఇంతవరకు బాలీవుడ్లో ఇలాంటి స్టోరీస్ ఎన్నో వచ్చినా కానీ ఇది మనం కొత్తగా తీయచ్చు, కొత్త స్క్రీన్ ప్లేగా ఉంటుంది అని అర్బాజ్ ఖాన్కి మొత్తం క్లారిటీగా చెప్పిన తర్వాత దాంట్లో అర్బాజ్ ఖాన్ మీరే దీంట్లో హీరో, దీనికి నెగిటివ్ రోల్ వచ్చేసి సోను సూద్ని పెట్టుకుందాం కదా, హీరోయిన్కి వచ్చేసి సోనాక్షి సింగ్ని పెట్టుకుందాం అని చెప్పిన తర్వాత అర్బాజ్ ఖాన్కి ఈ సినిమా చాలా నచ్చింది. ఈ సినిమా స్టోరీ టెల్లింగ్ కానీ కొత్తగా ఉండడంతో ఇది నేను చేసేది కాదన్న తమ్ముడు, నాతో కాదు డైరెక్ట్ సల్మాన్ ఖాన్తో ఈ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఆలోచనతో మాడోడు డైరెక్ట్గా వెళ్ళి సల్మాన్ ఖాన్కి ఈ స్టోరీ చెప్పడం జరిగింది. ఈ స్టోరీ చెప్పిన తర్వాత సల్మాన్ ఖాన్కి పిచ్చగా నచ్చింది. దాంతోపాటు ఎందుకంటే అప్పటి వరకు ఫస్ట్ సినిమా వచ్చేసి వాంటెడ్, అదొక పోలీస్ పాత్రలో ఉన్న మఫ్టీలో ఉన్న పోలీస్ అండర్ గ్రౌండ్ కాప్. దాని తర్వాత వస్తున్న మళ్ళీ ఇది కూడా కాప్కి సంబంధించిన డిఫరెంట్ రోల్స్ అనమాట. సో బాగుంటుందని ఆ సినిమాని అతని ప్రొడక్షన్లోనే తీపించాడు. సినిమా సూపర్ డూపర్ హిట్. దాంట్లో మున్ని బదనాము ఈ సినిమాలో ఆ పాట ఇప్పటికీ చాలామంది ట్రెండింగ్, కొన్ని డీజేలో కూడా ఇప్పటికీ అవుతుంది. సో ఇది కట్ చేస్తే ఆ సినిమా చాలా హిట్ అయింది. దాని తర్వాత వెంటనే బాడీగార్డ్ సినిమా హిట్ అయింది. బాడీగార్డ్ సినిమా హిట్ అయిన తర్వాత వెంటనే దబాంగ్ 2 సినిమా కూడా ఈ అభినవ్ని పిలిచి మరి స్టోరీ మన దగ్గర ఉంది, దాన్ని నువ్వు డైరెక్షన్ చేయంటే మరి అనివార్య కారణాలలో ఎందుకు తప్పుకుందో తెలియదు. ఇది దబాంగ్ సినిమా ఒక డైరెక్టర్ వర్షన్ అన్నమాట. సో ఇప్పుడు సల్మాన్ ఖాన్ని ఇష్టం ఉన్నట్టు ఎంత తిరుగుతుందంటే సల్మాన్ ఖాన్ ఒక గిడ్డేగాడు, 5 फीट का आदमी जो हिल में इतना हिल पहनता और बाहर इतना हिल पहनता, गिड्डा है, उसका फेस पूरा वो हो गई. ఒకటి నిజంగా సల్మాన్ ఖాన్ ఏజ్ ఇప్పటికి 50+ దాటిపోయింది. సో ఈ ఏజ్లో కూడా అతను ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే కష్టం. ఇంకొకటి ఏక్యా అంటే సల్మాన్ ఖాన్కి ఒక రేస్ డిజీజ్ ఉంది. అది సోషల్ మీడియాలో చాలామందికి వైరల్ అయిపోతున్న వీడియో. ఎందుకంటే అతనికి ఒక భరించలేని తలనొప్పి ఒకటేసారి వస్తే పెరాలసిస్ లాగా ఒక సైడ్ మొత్తం అయిపోతుందంట. అది ఒక టాక్ షోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్ అమీర్ ఖాన్ ఉన్నాడు, దాంతో కాజల్ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. అందరి ముందు తన డిసీజ్ చెప్పుకున్నాడు. అందుకనే ఏంటంటే ఎక్కడైతే లైట్ ఫోకసింగ్ ఎక్కువ అయితే ఎక్కడ పడుతుందో అక్కడ నవ్వడం లేదు. ఎందుకంటే 10 years బిఫోర్ మీరు చూసుకోండి, సల్మాన్ ఖాన్ ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే హ్యాపీగా నవ్వుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ అందరితో హ్యాపీగా ఉంటుండే సల్మాన్ ఖాన్.
కానీ దాని తర్వాత ఇప్పుడు ఈ డిజీజ్ రేర్గా ఒక 3-4 ఇయర్స్ నుంచి వచ్చింది. అందుకే సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళ్ళిన తర్వాత తన ఫోకస్ మొత్తం లైట్ కెమెరాస్ పడితే సీరియస్గా చూసినట్టు ఉంటుంది, కానీ తనకున్న ప్రాబ్లం ఇదని చెప్తున్నాడు. సో ఎంత డబ్బు ఉంటుంది, ఎన్ని కోట్ల డబ్బు ఉంటుంది. సో ఇప్పుడు అందుకే బాలీవుడ్ మొత్తం అతని కోసం ఎలా మాట్లాడుతుందంటే, నిజంగా సల్మాన్ ఖాన్ కోసం మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే సల్మాన్ ఖాన్ ఉండొచ్చు, ప్రతి మనిషి తప్పు చేస్తాడు, అతను ఒక జింక కేసులో ఇరుక్కున్నాడు, సో అది మినహాయిస్తే అది పక్కన పెడితే సల్మాన్ ఖాన్ ఒక సోషల్ సర్వీస్ ఎంత డెప్త్గా ఉంటుందంటే, తను చేస్తున్న ఏ సినిమాలోనైనా 90% ఆఫ్ ది అమౌంట్ చారిటీకి వెళ్తుంది. మీరు చూసుకోండి, బైజాన్, నిజంగా చెప్తున్నా, అతను బైజాన్ ద గోల్డెన్ హార్ట్ అంటే సల్మాన్ ఖాన్ అంటే ఒక్కొక్కడికి ఎంత భయం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది. ఫస్ట్ టైం ఒక ఈవెంట్కి వెళ్తే ఒక పర్సన్ తను ఏమడిగిందంటే, నా కూతురు బతకాలంటే బోన్ మ్యారో అని ఒక ఆపరేషన్ చేయాలి అంటే, ఇతను ఒక చారిటీ మొదలుపెట్టాడు. డబ్బు కాదు, అది ఒక హార్ట్ సర్జరీయో లేకపోతే ట్రాన్స్ప్లాంట్ అయితే నేను చేయగలుగుతుండే, కానీ ఒక బోన్ సర్జరీ అంటే ఒక మనిషి దగ్గర ఉన్న బోన్ మ్యారో తీసేయాలన్నమాట. సో ఎన్నో ఇతను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఎన్నో పర్సన్స్కి చేస్తే ఎవరు రాలేదు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం సల్మాన్ ఖానే తన బాడీలో నుంచి డొనేట్ చేశాడు బోన్ మ్యారో. సో ఇంత మంచి మనిషిని పట్టుకొని దొంగ, గిడ్డే, చోర్ ఇవన్నీ మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది. దాంతోపాటు ఎంతో మందికి హెల్ప్ చేశాడు. రాఖీ సావంత్ తెలుసు కదా, తను ఒక వ్యాంప్ క్యారెక్టర్ చేసేది, ఐటమ్ సాంగ్ చేసే రాఖీ సావంత్ కూడా వాళ్ళ తల్లికి క్యాన్సర్ ఉంటే ట్రీట్మెంట్ చేయించాడు. తను ఏమంటుందంటే, ఇప్పుడు చెప్పుతో కొడదావాడిని ఎక్కడైనా కనబడతానని చెప్తుంది. ఇదే కాదు, సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ నిజంగా ఒక గోల్డెన్ హార్ట్ మ్యాన్. తను మొత్తం యావత్ ప్రపంచమే మెచ్చుకుంటుంది. మరి ఈ సినిమా దబాంగ్ సినిమా డైరెక్టర్ ఇలా తిట్టడానికి గల కారణాలు ఏంటో మనకైతే తెలియదు, ఇన్నర్గా మనకు తెలియదు. ఇప్పుడు ఏదైతే డైరెక్టర్ వ్యాఖ్యలు చేసింది అతని సైడ్, అది ఇప్పుడు అది సీరియస్గా తీసుకుంటే నార్మల్గా ఉండదు అనమాట ఇవ్వడానికి. సో మీరు చెప్పండి, మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి, సల్మాన్ ఖాన్ నిజంగా దొంగ అని అంటే నమ్ముతారా? తను చేస్తున్న చారిటీస్ అయితే ఉండొచ్చు, కానీ నిజంగా మీరు గమనించండి, బాలీవుడ్లో చాలా మందికి గమండ్ ఉంటుంది, అస్సలు కూడా పట్టించుకోరు ఒక నార్మల్ పర్సన్ని. కానీ ఒక సల్మాన్ ఖాన్ దగ్గరికి ఎలాంటి వాడు వెళ్ళినా సరే హ్యాపీగా హగ్ చేసుకోవచ్చు, అతన్ని ముట్టుకోవచ్చు, తనతో మాట్లాడవచ్చు. అలాంటి సల్మాన్ ఖాన్ని పట్టుకొని ఇన్ని మాటలు అంటుంటే నిజంగా అది కరెక్ట్ అయిన వ్యాఖ్యలు కాదని నాకైతే అనిపిస్తుంది. మరి దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? సో ఇంకొక వీడియో కూడా చేద్దాం దీని మీద. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.